కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. కుప్పంకు కృష్ణా జలాలు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చాయని, సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారం అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. హంద్రినీవ కాలువల సమస్యలను చంద్రబాబు కావాలని ఆలస్యం చేశారని, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి కుప్పానికి నీటిని అందించారని పేర్కొన్నారు. తాను సీఎం అయిన తర్వాతే నీళ్లు వచ్చాయని సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భరత్ మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలు హంద్రినీవ ద్వారా రావడం చాలా సంతోషకరం. కానీ ఈ హంద్రినీవ జలాల్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే కుప్పానికి తీసుకొచ్చారు అని ఏదైతే టీడీపీ కూటమి వర్గాలు చెబుతున్నారో దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. 2014లో పలమనేరు వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను కుప్పానికి తీసుకురావడానికి 150 కోట్లతో ఎస్టిమేట్లు వేస్తే కేవలం తన వారికి డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో 450 కోట్లకు ఆ ప్రాజెక్టుని ఆ ఎస్టిమేట్లను పెంచి దాన్ని డిలే చేసి 2019 ఎలక్షన్ సమయంలో ప్రజలకు మళ్లీ నేను ఈ హంద్రినీవ జలాలను మీకు తీసుకొస్తాను అని చెబుతూ పలమనేరులోనే వాటర్ ట్యాంకర్లతో ఆ కాలువను నింపి జలహారతి చేసినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జలహారతులు చేసినటువంటి సన్నివేశాలు కూడా ఎవరూ మరవకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కుప్పం నియోజకవర్గం